వెల్కమ్ టు టైమ్ 24x7 టీవీ. మీరు బయట నుంచి సమోసా, బజ్జీ, పకోడీ కొనుగోలు చేస్తున్నారా? అవి న్యూస్ పేపర్లో చుట్టి ఇస్తే నిర్లక్ష్యంగా తినేస్తున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. దేశ ఆరోగ్య భద్రత సమస్య FSAI తాజాగా కీలక హెచ్చరిక జారీ చేసింది. ఆహార పదార్థాలను న్యూస్ పేపర్లో చుట్టి ఇవ్వొద్దని స్పష్టం చేసింది. అసలు ఎందుకు ఈ హెచ్చరిక? న్యూస్ పేపర్లో ఆహారం తింటే ఏం ప్రమాదం? ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం. దశాబ్దాలుగా దేశంలోని అనేక ప్రాంతాల్లో సమోసా, మిర్చి బజ్జీలు, వడాపావ్, పకోడీ వంటి ఆహార పదార్థాలను న్యూస్ పేపర్లో చుట్టి విక్రయించడం సాధారణంగానే కనిపిస్తూనే ఉంది. అయితే ఈ పరిస్థితి ఆరోగ్యానికి ప్రమాదకరమని FSSAI మరోసారి స్పష్టం చేసింది. ఆహార పదార్థాలను ప్యాకెట్ చేయడానికి లేదా సర్వ్ చేయడానికి న్యూస్ పేపర్లను ఉపయోగించొద్దని ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు ఆదేశాలు జారీ చేసింది. FSSAI ప్రకారం న్యూస్ పేపర్ ముద్రణలో ఉపయోగించే ఇంకులో హానికరమైన రసాయనాలు, పిగ్మెంట్లు, భారీ లోహాలు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా వేడి లేదా నూనె పదార్థాలను వచ్చినప్పుడు ఆ రసాయనాలు ఆహారంలో కలిసే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అంతేకాదు, ప్రమాదం ఇంకుతోనే ముగియదు. న్యూస్ పేపర్లు ముద్రణ నుంచి పంపిణీ వరకు ఎన్నో చేతులు మారుతాయి. ఈ సమయంలో వాటిపై దుమ్ము, బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులు చేరే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అలాంటి పేపర్తో ఆహారం తింటే ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని FSAI హెచ్చరించింది. దీంతో వీధి ఆహార విక్రేతలు, హోటళ్లు, బేకరీలు, టిఫిన్ సెంటర్లు ఇకపై న్యూస్ పేపర్లను బదులు ఫుడ్ గ్రేడ్ ప్యాకేజ్డ్ మెటీరియల్, బటర్ పేపర్ లేదా భద్రమైన ప్యాకింగ్ వస్తువులను ఉపయోగించాలని సూచించింది. నిబంధనలను పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉందని సమాచారం. మొత్తానికి మనం చిన్న విషయంగా భావించే న్యూస్ పేపర్ ప్యాకింగ్ వెనుక పెద్ద ఆరోగ్య ప్రమాదం దాగుందని FSSAI హెచ్చరించింది. ఇకపై బయట ఆహారం కొనుగోలు చేసే సమయంలో అది ఏ ప్యాకింగ్లో ఇస్తున్నారని ఒకసారి గమనించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.